చేసిన ప్రచారానికి ఇవాళ్లతో కూడా ఈవినింగ్ తో కూడా ముగియబోతున్నాయి. ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. రైట్, మనం ప్రతి ఒక్క జిల్లాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగింది. ముందుగా కూడా నల్గొండ వెళదాం. నల్గొండలో మా కరెస్పాండెంట్ కిరణ్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో కిరణ్, ఎట్లా సాగింది చూసామంటే 15 రోజులుగా కూడా సాగిన ఈ ప్రచారం ఇవాళతో కూడా సాయంత్రంతో ముగియబోతోంది. సో ఇప్పటికే కూడా నాయకులందరూ కూడా ప్రచారంలో ధీటుగా ఎవరిపై కూడా అంటే ప్రతిపక్షం విపక్షం అందరూ కూడా ఒకరిపై ఒకరు కూడా విమర్శనాస్త్రాలతో వెళుతున్నారు. ఒకవైపు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు చెప్పింది కాంగ్రెస్ కూడా అదే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ఏ పార్టీకి ఆ పార్టీ కూడా వెళుతున్న పరిస్థితి. రైట్, హిమబిందు కొద్దిసేపటి క్రితం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సంబంధించి ప్రచార ఘట్టం అయితే ముగిసింది. ఇక అసలు కథ షురూ కానుంది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే రేంజ్ లో ఇప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా పావులు కలుపుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై కూడా ఎక్కువగా దృష్టి సారించారు. ఎందుకంటే ప్రచారం సంబంధించి అభివృద్ధి కావచ్చు, ఇటు అంశాలకు సంబంధించి కావచ్చు, ఇటు అధికార పార్టీ మాత్రం అభివృద్ధిని అదేవిధంగా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా ఇన్ని రోజులు ఓట్లు అభ్యర్థించారు. ఇక ప్రతిపక్ష పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తోడు 6 గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో, తులం బంగారం కావచ్చు, ఇటు పెన్షన్ పెంపు సంబంధించి కావచ్చు, ఇటు రైతు భరోసా సంబంధించి ఎక్కడైతే ఫెయిల్ అయినటువంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ వచ్చే 2 ఏళ్లలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వస్తుందనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ తొలిసారిగా కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఎన్నికలను అత్యంత సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ తొలి మేయర్ కాబట్టి, తొలి మేయర్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మున్సిపాలిటీలు, పెద్ద మున్సిపాలిటీ ఏమిటి కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, హాలియా, దేవరకొండ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ కూడా టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తా ఉంది. బీఆర్ఎస్ విధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తప్పదనేటువంటి సంకేతాలు అయితే వినబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు పోల్ మేనేజ్మెంట్ పై కూడా దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4, 5 వేలు కూడా ఒక ఓటుకు ఇస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున ఓటర్లను ప్రసన్నం చేసేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వానికి కూడా ఇటు అగ్రపార్టీకి సంబంధించిన నేతలు అయితే దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు చికెన్ అదేవిధంగా మటన్ కూడా ఇంటికి పంపించేది ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇటు హాలియా మున్సిపాలిటీలో నిన్నటి నుంచి కూడా ఓటర్లకు 25 కిలోల బియ్యం బస్తా కూడా ఇస్తూ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు చిట్యాల మున్సిపాలిటీ అంటే చిన్న మున్సిపాలిటీ అయినటువంటి చిట్యాల కావచ్చు, ఇటు చౌటుప్పల్, మోత్కూరు ఆ ప్రాంతాల్లో కూడా, ఆ చిన్న మున్సిపాలిటీలో కూడా ఓటుకు 3 నుంచి 5 వేల వరకు ఇస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అంటే గెలిపే లక్ష్యంగా కూడా ఇన్ని రోజులు అధికార పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఈ మున్సిపల్ ఎన్నికలను కూడా సెమీఫైనల్ గా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల్లో కూడా అర్బన్ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో కూడా తమ పట్టు గట్టిదని నిరూపించుకునేందుకు కూడా అధికార పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇటు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించిన అనుభవాన్ని పాఠంగా మలుచుకొని కూడా ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలను కూడా ఆ పోల్ మేనేజ్మెంట్ సీరియస్ గా చేయాలని కూడా ప్రధాన పార్టీలు కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లు టై అయింది. ఆ నేపథ్యంలోనే డ్రా ద్వారా కూడా అభ్యర్థిని గెలుపోవటంలో నిర్ణయించింది. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకుండా కూడా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా వారికి సంబంధించిన రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు భరించి కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాం, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అంటే ఈ 2 రోజులు కనుక పోల్ మేనేజ్మెంట్ పై సీరియస్ గా చేయనట్లయితే కనుక అవతల పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలింగ్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. చాలా ప్రాంతాల్లో 3 నుంచి 4 వేల 5 వేలు కూడా ఓటుకు రేటు ఫిక్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అవతల పార్టీ ఎంత ఇస్తున్నారో 3,000 ఇస్తే తాను 4,000 ఇవ్వడం, 4,000 ఇస్తే 5,000 ఇవ్వడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో
16 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికను అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పెద్ద సవాల్గా తీసుకుంది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకున్నప్పటికీ కూడా కొన్ని అర్బన్ ప్రాంతాల్లో కొన్ని వార్డుల్లో మాత్రమే బీజేపీ బలంగా పోటీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే 16 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక ముగిసింది మున్సిపల్ ఎన్నికల ప్రచారం. రైట్, ఇక ఆదిలాబాద్ వెళదాం. మా కరెస్పాండెంట్ అక్కడ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేటప్పటికి బీజేపీకి కొంత అడ్వాంటేజ్ గా